మనం గతంలో కూడా ఒక వీడియో చేసుకున్నాం. గాలి, నీరు, ఆహారం భారతదేశంలో కలుషితమైనంతగా ప్రపంచంలో మరే దేశంలోనూ కలుషితం కాలేదు అని. గాలి, నీరు, ఆహారం కలుషితం కావడంతో ప్రతి సంవత్సరం వ్యాధుల బారిన పడి భారతదేశంలోనే 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనుషులే పోతా ఉన్నారు. ఇక మహారాష్ట్రలో బుల్దానా జిల్లాలో ఒక 3 గ్రామాల్లో వారం రోజుల్లోనే జనం అందరికి బొచ్చు ఊడిపోయిందంట. బట్టతల వచ్చేసింది. ఊరంతా జుట్టు ఊడిపోయేసరికి అందరికి అనుమానం వచ్చింది, ఇదేదో తేడాగా ఉంది వ్యవహారం, కొన్ని రోజులు ఉంటే మనం కూడా ఊడిపోతాం. ప్రస్తుతానికి జుట్టు ఊడిపోయింది, సంకేతాలు వచ్చాయి కాబట్టి సర్దుకోవాలని చెప్పేసి అందరూ ఆందోళన చెందుతూ ఉంటే వైద్య బృందాలు రంగంలోకి దిగి ఆ గ్రామంలో గాలి, నీరు, ఆహారం శుభ్రంగా మొత్తం అన్ని ల్యాబులు పంపించి టెస్ట్ చేస్తే ఈ గాలి, నీరు, ఆహారం విష పదార్థాలతో నిండిపోయాయి. మీరు పురుగు మందులు పంటలకే కాదు బావుల్లో కూడా శుభ్రంగా పురుగు మందు వచ్చి చేరింది. ఇదే నీరు తాగితే ప్రస్తుతానికైతే బొచ్చు ఊడిపోయింది, తర్వాత మీరు కూడా ఊడిపోతారని చెప్పేసి రిపోర్ట్లో వచ్చాయి. ఇక చేసేదేముంది, శుభ్రంగా ఫిల్టర్ వాటర్ వేసుకొని ఆరో ప్లాంట్లు అవి వేసుకొని 4 సార్లు వేసుకొని తిప్పుకొని తాగాల్సిందే. అందుకే రసాయనాలు తగ్గించండి, సేంద్రియ వ్యవసాయం చేయండి అని మొత్తుకుంటున్నా కూడా కొంతమంది గబాలన 1 లీటర్ మందు తీసుకెళ్లి పొలానికి మందు కొట్టి రావడం, ఇక పేక ఆటకో ఇంకొక ఆటకో పోవడం. సేంద్రియ వ్యవసాయం కొంచెం ఓపికగా చేసుకోవాలి. కొద్ది విస్తీర్ణంలోనే సాధ్యం. వేలాది ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం ఒకడే చేయాలని సాధ్యం కాదు. పురుగు మందుల వినియోగం తగ్గించకపోతే ఫస్ట్ ముందు పురుగులు చేస్తాయి, తర్వాత జనం చేస్తారు. జనం పోయిన తర్వాత ఇంక నువ్వు పురుగు మందు కొట్టి ఉపయోగం ఏముంది, పంట పండించే ఉపయోగం ఏముంది. అందువల్ల ఇప్పటికైనా రైతులు వారు సాగు చేసే మొత్తంలో కనీసం వారు తినేదన్నా సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవాలి అనే విషయంతో మీరు ఏకీభవిస్తారా లేదా? ఏకీభవిస్తే కామెంట్ చేయండి. ఆహార పదార్థాల్లో విష రసాయనాలు తగ్గించడం ఎలా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.